ఏదైతే సెంటిమెంట్లు రాజేస్తేనే ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోగలం. ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ద్వేషాన్ని ప్రొజెక్ట్ చేసి హిజాబ్ వివాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు 2 గ్రూపులే. ఒక పక్కన డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్రూపులు కొట్టుకు చస్తున్నటువంటి సందర్భంలో తాజాగా కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటకకి సంబంధించి ఏదైతే క్రమంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఎందుకంటే అవినీతి విపరీతమైపోవడం, పరిపాలన సక్రమంగా లేకపోవడం, రోడ్లకు సంబంధించి కూడా వ్యాపార పారిశ్రామికవేత్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం, వర్షాలు వచ్చినప్పుడు ఏమాత్రం పట్టని విధంగా ప్రభుత్వపు వ్యవహార శైలి, ఇవన్నీ విరక్తి చెందుతున్నటువంటి వేళ కొత్తగా ఒక కాన్సెప్ట్ బిగిన్ చేశారు. ఒకటి ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ద్వేషాన్ని మరింతగా ఎక్స్పోజ్ చేయటం, అట్లాగే ఎక్కడెక్కడైతే చొరబాటుదారులు శరణార్థుల్ని తరిమేస్తున్నారో వాళ్ళందరికీ వీళ్ళు ఆశ్రయం ఇచ్చి ఓట్లు ఇచ్చి తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేయడం. తాజాగా ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్రాంతీయ భావన, అంటే హిందువుల్ని విడదీయడానికి ప్రాంతీయ భావన తీసుకొస్తారన్నమాట. కన్నడ ఫస్ట్, కర్ణాటక ఫస్ట్ అన్నటువంటి బోర్డులు ఇంగ్లీష్లో కన్నడలో ఉంటే తప్పే లేదు, కానీ కన్నడ లాంగ్వేజ్ 60% ఉండాలట, ఇంగ్లీష్ది చిన్నవిగా ఉండాలట. అలా లేకపోతే బోర్డుల మీద 20,000 రూపాయల పెనాల్టీ అట. ఇది సరికొత్తదైనటువంటి ఆర్డర్ ఏదైతే కన్నడ గవర్నమెంట్ ఇస్తోంది.